వేలాది మంది భక్తుల మధ్య కన్నుల పండుగగా శ్రీ గట్టు తిమ్మప్ప కళ్యాణోత్సవం రథోత్సవం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వర్ గ్రామంలో గట్టుపై కొలువు తీరిన భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై బాసిల్లుతున్న భక్తులచే గట్టు తిమ్మప్పగా పిలువబడే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలలో రెండవ రోజు శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వాముల వారి కళ్యాణోత్సవం రథోత్సవం వేలాది మంది భక్తుల మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెల్లవారుజామున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకం, తులసి పుష్పార్చనతో పాటు అలంకరణ చేసి పూజలు నిర్వహించి గట్టు కింద స్వాముల వారికి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వాములూరి కళ్యాణోత్సవం అనంతరం తలపై గండ జ్యోతులతో భక్తులు గోవింద నామాలు స్మరిస్తూ కొండపైకి వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకుని దాసాంగాలు పెట్టారు. సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని పల్లకిలో మేళతాళాల మధ్య భక్తులు గోవింద నామాలు స్మరిస్తూ గట్టు కిందకి తీసుకువచ్చి రథోత్సవం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామివారిని రథంపై ఉంచి అర్చకులు మహామంగళహారతి ఇవ్వడం జరిగింది. జాతర ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ రథోత్సవాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. దీంతో వేలాది మంది భక్తుల మధ్య మాద్వార్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గట్టు తిమ్మప్ప స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జాతర ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.